రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 5కి చేరుకుంది. ప్రస్తుతం 14 మంది బాధితులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. పాలలో ఇథనిల్ గ్లైకాలిక్ కలవడంతో కిడ్నీలు ఫెయిల్యూర్ అవుతున్నాయని గుర్తించారు. ఇప్పటికే 315 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మరోవైపు నిందితుడికి కోర్టు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 5కి చేరుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాజేష్, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? శాంపిల్స్ అందరి దగ్గర నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసినట్లుగా కనిపిస్తుంది. అయితే దీనికి మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు అని ప్రాథమికంగా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శివాని. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రాజమహేంద్రవరం కోరుకొండలో జరిగిన 20వ తారీఖు జరిగిన ఘటనకు సంబంధించి మొదటి ఒక మహిళ మృతి చెందింది. తర్వాత కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు బాలురు మృతి చెందారు. అంటే ప్రస్తుతం ప్రధానంగా చూసుకుంటే 5 మృతి చెందినట్టు అయితే అధికారికంగా అయితే ప్రకటించారు. కానీ 6 అయితే మృతి చెందినట్టు అయితే తెలుస్తుంది. అయితే ఇంకా ఆసుపత్రిలో 14 మంది అయితే బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటికీ నిందితుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే రిమాండ్ తరలించారు. ఏవైతే ఈ పాలు కల్తీ సంబంధించి ఎదలని గైకాల్ కలవడంతో ఈ కిడ్నీస్ ఫెయిల్యూర్స్ అయినని చెప్పి డాక్టర్స్ అయితే నిర్ధారించారు. దీనికి సంబంధించి ఇప్పటికే పాలు వాడిన 315 మంది కుటుంబాలని వైద్య పరీక్షలు కూడా చేసిన పరిస్థితి అయితే ప్రభుత్వ హామీ ప్రకారం సేవించిన సంఘటనలో మరొకరు మృతి చెందారు. అయితే మనోహర్ అనే బాలుడు కూడా మృతి తెలుస్తుంది. ఎవరైతే ఈ బాలుడు రాజమండ్రి క్వారీ మార్గకు చెందిన బాలుడిగా గుర్తించారు. ఈ బాలుడు కిడ్నీ వ్యాధి బారిన పడడంతో వైజాగ్ జీజీహెచ్ లో ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతూ మృతి తెలుస్తుంది. ప్రస్తుతం అయితే అధికారికంగా అయితే 5 మృతి చెందిన అధికారులు అయితే ధృవీకరించారు. దీనికి సంబంధించి మనకు తెలిసిన సమాచారం అయితే ప్రస్తుతం అయితే 6 అయితే మృతి పడిన తెలుస్తుంది. అయితే ఈ ప్రభుత్వం నుంచి ప్రకటించిన 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం కూడా ఎవరైతే జిల్లా కలెక్టర్ కీర్తి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సమక్షంలో కూడా వీరికి బాధితులకి 10 లక్షల రూపాయలు కూడా అందజేయడం తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ కల్తీ పాలు విషయంలో కూడా ఇప్పటి వరకు 6 అయితే మృత్యువాత పడ్డారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ పాలు కల్తీ సంబంధించి ఎదలేని గైకాలు ఏవైతే కలవడంతో ఈ కిడ్నీస్ అయితే ఫెయిల్యూర్ అయినాయి. దానివల్లే ఈ మృత్యువాత పడ్డారని చెప్పి ఎవరైతే డాక్టర్లు అయితే ధృవీకరించే పరిస్థితి తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ 20వ తారీఖు జరిగిన ఘటనలో ఈ గైకాలు కలవడంతోనే ఎంతమంది ఇబ్బంది పడ్డారు అంటే సుమారు 106 మంది కుటుంబాలకి వీరు పాలయ్యడంతో సుమారు 20 మంది ఎవరైతే బాధితులు ఆసుపత్రి పాలయ్యాయి. ప్రస్తుతం అయితే 6 అయితే మృత్యువాత పడ్డారు. దీనికి సంబంధించి ఎవరైతే ఈ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సంబంధించి డాక్టర్ వివి సత్యనారాయణ కూడా ప్రభుత్వ అధికారికంగా అయితే వారు తొలగింపు అయితే చేశారు. దీనికి సంబంధించి కల్తీ పాలు బాధితుల్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందించడంపై అయితే వారు విధుల్లో నిర్లక్ష్యం వహించడంతో సూపరింటెండెంట్ అనేది తొలగించడం తెలుస్తుంది. గత కొన్ని నెలలుగా కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకి వైద్యంపై వరుస వివాదాలు చోటు చేసుకోరు. అయితే ఈ కొత్తగా సూపరింటెండెంట్ గా డాక్టర్ కెనడీని నియమిస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ కల్తీ పాలు విషయంలో ఇప్పటికైతే అధికారికంగా అయితే 5 పడ్డారు. అయితే ప్రస్తుతం అయితే మనకు తెలిసిన సమాచారం ప్రకారంగా అయితే 6 అయితే మృత్యువాత పడేస్తుంది. అయితే ప్రస్తుతం ప్రధానంగా చూసుకుంటే ఈ 14 మంది ప్రస్తుతం అయితే ఆసుపత్రుల్లో అయితే చికిత్స అయితే పొందుతున్నారు. అయితే ఈ కల్తీ పాలు విషయంపై అయితే ప్రస్తుతం అయితే ఈ శాంపుల్ తీసిన దానిపై అలాగే ఏవైతే ఈ పాలు కల్తీ విషయంలో కూడా ఇప్పటికే ఎవరైతే నిందితుడు గణేష్ ను కూడా 14 రోజులు రిమాండ్ ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ కల్తీ పాలు విషయంలో కూడా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే ప్రజా సంఘాలు అక్కడ స్థానికులు అయితే మండిపడే పరిస్థితి కనబడుతుంది. దీంతో అక్కడ స్థానికంగా ఉన్న మున్సిపల్ హెల్త్ ఇన్స్పెక్టర్ సంబంధించి అలాగే ఎవరైతే ఫుడ్ ఇన్స్పెక్టర్ సంబంధించి అక్కడ స్థానికంగా ఉన్న స్వీట్ స్టాల్ హోటల్లో కూడా ఇప్పటికే పూర్తిగా తనిఖీ చేస్తున్నారు. కూడా
పూర్తిగా తనిఖీ చేసి చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇటువంటి ఘటనలు తగు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే ప్రజా సంఘాలు అయితే మండిపడే పరిస్థితి కనబడి చెప్పి చెప్పుకోవచ్చు. మరి రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజేష్.